ఈ చట్టాన్ని బాగా తెలుసుకోగలితేనే మనం సమాజంలో ఎక్కువ మందికి సహాయపడగలుగుతాం అన్న ఒక ఆలోచన, ఆ ఆలోచన ఈ రోజు నా జీవితాన్ని టర్న్ చేసిందండి. ఈ చదువులో మీకు కూడా వచ్చి ఉంటాయి, ఆనరీ డాక్టరేట్స్ ఇస్తామని చెప్పి ఏదో ఒక ఏరియా మీద మీకు రిలేటెడ్ గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే దే విల్ ఆస్క్ యూ టు లేకపోయినా కానీ ఇప్పుడు డాక్టర్ పెట్టుకొని ఒక బిజినెస్ అనేది కూడా రన్ చేస్తున్నారు. డాక్టర్లు కూడా అయ్యి కూడా ఇప్పుడు టాబ్లెట్స్ కూడా అన్ని కూడా ఎస్ ఎస్ నేను అంత కాంట్రవర్షియల్ టాపిక్స్ లోకి మీరు నన్ను తీసుకెళ్ళొద్దు. సో అంటే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే క్రిమినల్ లాయర్ అంటే ఆ లాయర్ క్రిమినల్ అని కాదండి. సో సివిల్ కేసెస్ హ్యాండిల్ చేస్తే సివిల్ లాయర్. సో కమర్షియల్ లాయర్ అనగానే ఎక్కువ డబ్బులు తీసుకుంటాడని, క్రిమినల్ లాయర్ అంటే క్రైమ్ చేస్తాడని అయితే కాదు. కోర్సెస్ లాగా ఏదో డబ్బులు సంపాదన కోసం అంటే బతకడం కోసం అయితే లా కోర్స్ చేయాల్సిన అవసరం లేదు, బతికించడం కోసం అయితే లా కోర్స్ చేయాలి. నేను ఒకటి విన్నాను, మీరు యాజ్ ఏ దీంతో పాటు ఒక లాయర్ చేస్తూ కూడా డాక్టరేట్ తీసుకొని కూడా ఇంకో బిజినెస్ అనేది కూడా మీరు చేస్తున్నారండి. సో యాక్చువల్లీ బిజినెస్ చేస్తున్నాను కాదు, నా ఫ్రెండ్ ఉన్నాడు,